కొనుక్కొని వచ్చి ఉంటారు. అవునండి. ఆ రోజు వీళ్ళు షోకి ఎంత అమ్మారు, ఒక్కో టికెట్ 1000 రూపాయలు. అలా అమ్మిన దాన్ని కూడా వాళ్ళు కొనుక్కొని వచ్చారంటే మీ మీద అంత అభిమానంతో వస్తే, ఇప్పుడు ఇది ఇవాళ ఇష్యూ ఒకటిదని కాదు, ఒక సినిమా అని కాదు, ఇది మళ్ళీ పునరావృతం కాకూడదు. ఇది ఒక గుణపాఠం కావాలా. ఇన్సిడెంట్ ఏంటి, అక్కడ ఆల్రెడీ ఏదో బీహార్లో జరిగింది. దీనికి ఒక 15 రోజుల ముందే బీహార్లో అక్కడేదో ఈవెంట్ పెట్టుకున్నారు, పుష్ప 2కు సంబంధించే పెద్ద గ్యాదరింగ్, స్టాంపేడ్ అక్కడ కూడా జరిగేది. అక్కడేంటి లాఠీ చార్జ్ దాకా వెళ్ళింది పాట్నా. దాని నుంచి ఏం గుణపాఠం నేర్చుకున్నారు? నంద్యాలలో అదే కదా జరిగింది. శిల్పా రవి ఎలక్షన్ అప్పుడు అదే జరిగింది. ఇప్పుడు ఇవాళ అర్జున్ కాదు, ఆ ప్రొడ్యూసర్స్ ఏం చేస్తున్నారు? వాళ్ళది బాధ్యత లేదు. సినిమా ప్రొడ్యూసర్స్ ఎవరు వాళ్ళెవరో మైత్రి మూవీ మేకర్స్, నవీన లేకపోతే రవిశంకర్ ఎవరో ఉంటారు. ఫిలిం డైరెక్టర్ సుకుమార్, ఎక్కడున్నారు వీళ్ళంతా? ఏ రోజన్నా వీళ్ళు ఈ 10 రోజుల్లో హాస్పిటల్కి వెళ్ళారా? అవును, అస్సలు లేదండి. ఆ బాధ్యత కుటుంబం దగ్గరికి వెళ్ళాల్సిన బాధ్యత వీళ్ళకి లేదా? సక్సెస్ సెలబ్రేషన్స్లో ఉన్నారా? ఢిల్లీలో సక్సెస్ మీట్కి అటెండ్ అవ్వటం కాదు కదా. ఇక్కడ ఈ ట్రాజడీని మీరు ఏం అడ్రస్ చేశారు? ఇప్పుడు అరవింద్ వెళ్ళలేదు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి. కనీసం సినిమా నిర్మాతలు వెళ్ళటానికి ఏంటి, దర్శకుడు వెళ్ళటానికి ఏంటి? వాళ్ళు వెళ్ళి పలకరించి ఆ కుటుంబానికి మేమున్నామని చెప్పి ఒక ఫోటో, ఒక ప్రెస్ రిలీజ్ చేస్తే ఎలాంటి సందేశం వెళ్తుంది పబ్లిక్లోకి? ఇవాళ సింపతి రావట్లేదు అంటే ఇదే కదా కారణం. ఇది ఇన్సిడెంట్స్ మనకి సత్యమూర్తి గారికి తెలుసు. సల్మాన్ ఖాన్ జైలుకి వెళ్ళాడు, సంజయ్ దత్ కూడా జైలుకి వెళ్ళారు. సంజయ్ దత్ జైలుకి వెళ్ళాడు. ఏది బాలీవుడ్ హీరోస్ వాళ్ళంతా కూడా అది సంజయ్ దత్ మీద ఏంటంటే అక్రమాయుధాలు ఉన్నాయని చెప్పి. అవునండి. సల్మాన్ ఖాన్ మీదేమో జింకల వేట, లేకపోతే అది హిట్ అండ్ రన్ కూడా ఉంది, ఏదో కేసు ఒకటి ఉంది. కార్ డ్రైవింగ్ కేసులో అది జరిగిన దాంట్లో ఏది నీకు దగ్గర 5 ఏళ్ళు జైలు శిక్ష పడింది వాళ్ళకి ఆ కేసుల్లో. వారం 10 రోజుల్లో వాళ్ళు బయటకు వస్తే రావచ్చు. కానీ ఇవాళ పాన్ ఇండియా స్టార్ అంటే కేవలం కలెక్షన్స్లో కాదు, లేకపోతే సినిమా సక్సెస్లో కాదు కదా. అభిమానుల్ని మీరు గెలవాలి, ఇవాళ ప్రేక్షకుల్ని వీళ్ళు గెలవాలి. కానీ ఈ అమానవీయ ఇది మళ్ళీ పునరావృతం కాకూడదు. దీనిలో మళ్ళీ రాజకీయం తెస్తున్నారు, దీనిలో మళ్ళీ మీరు కోడిగుడ్డు మీద ఈకలు బీకుతున్నారంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందని రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పాడు. ఏంటి, కేటీఆర్ ఏదో ట్వీట్ చేస్తాడు, లేకపోతే బండి సంజయ్ ట్వీట్ చేస్తాడు. వీళ్ళు అల్లు అర్జున్ మీద సింపతి చూపించాల్సిన ఇది కాదు. దీనిలో నుంచి రాజకీయ లాభాలు పొందాలనుకోవటం. ఇందాక మీరు అన్నదా లక్ష్మీ భారత ఏదేదో పోలుస్తారు, ఎక్కడెక్కడికో పోలుస్తారు. ఇప్పుడు స్టాంపేడ్ ఇందాక సత్యమూర్తి గారు ఏమని చెప్పారు, ఇది ముందు మీరు అనౌన్స్ చేసిన ప్రోగ్రామా, అవి అనౌన్స్ చేస్తారు. ఏది ఆడియో రిలీజ్ లేకపోతే టీజర్ రిలీజ్, ఇవి ముందే చెబుతారు, అందరినీ రమ్మంటారు. గతంలో క్యాన్సిల్ కూడా చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ప్రోగ్రామ్ ఏదో దేవరానా, ఆ దేవరా ప్రోగ్రామ్ కూడా ఇట్లాగే తొక్కిసలాట. దీంట్లో పోలీసులకు ఉదాసీనత కనిపించట్లేదండి. వాళ్ళు ఎటువంటి పర్మిషన్ తీసుకోకుండా, ఎటువంటి ప్లానింగ్ లేకుండా, రూట్ మ్యాప్ లేకుండా పోలీసులు ఏం చేస్తారు పాపం? ఓకే, పోలీసులు చేసేది కాదు ఇది. సామాన్యుడు తొక్కిసలాట క్రియేట్ చేసిందే నువ్వు కదా. పోలీసులు వద్దని చెప్పారు లక్ష్మణ్ గారు, అయినా వచ్చాడు అంటే ఏంటి? బరితెగింపు కాదా, మూర్ఖత్వం కాదా, నిర్లక్ష్యం కాదా, బాధ్యత రాహిత్యం కాదా? ఇవాళ వీళ్ళు సామాజిక బాధ్యతగా, మనం గతంలో చాలామంది హీరోలు చూసాము, చిరంజీవి కానీ, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎవరన్నా ఇలా వ్యవహరిస్తారా? ఒక బాధ్యతతో వ్యవహరిస్తారు. ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. ఇదెక్కడి ఇర్రెస్పాన్సిబిలిటీ? కనీస స్పందన లేకపోవటం, మానవత్వం కూడా లేని ఈ పరిస్థితి. అల్లు అర్జున్ని సపోర్ట్ చేస్తూ కేటీఆర్ ట్వీట్ పెట్టాడు, బండి సంజయ్ ట్వీట్ పెట్టాడు, ఆంధ్ర నుంచి అంబటి రాంబాబు ట్వీట్ పెట్టాడు. ఈ అల్లు అర్జున్ అరెస్టుని తీవ్రంగా ఖండిస్తున్నాం అని. ఓకే, ఖండిస్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి పెట్టలేదా? జగన్మోహన్ రెడ్డి లక్ష్మీభారత్ తోటి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించాడు, అంబటి రాంబాబుతో ట్వీట్ పెట్టి కేసు వాదించమని నిరంజన్ రెడ్డిని పంపించాడు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే,
ఈ కేటీఆర్కి, ఈ అంబటి రాంబాబుకి వీళ్ళందరినీ అడిగేది ఏంటి అంటే, ఇప్పుడు ఇది ఏదన్నా రాజకీయ కేసులో, రాజకీయ సంబంధిత కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ చేశారా, నేరం జరిగిన దానికి అరెస్ట్ చేశారా, ఈ తేడా తెలీదా వీళ్ళకి? వీళ్ళేమి రాజకీయ నాయకులు, వీళ్ళు ఎట్లా రాజకీయం చేస్తారు? ఒక అమానుషంగా ఒక మహిళ వీళ్ళందరూ తొక్కుకుంటూ పోతే మరణించిన సంఘటనకి సంబంధించి ఎవరిని బాధ్యుల్ని చేయాలి? కేటీఆర్ని బాధ్యుని చేయాలా? కేటీఆర్ అంటాడు రేవంత్ రెడ్డిని బాధ్యుని చేయాలంటాడు. మరి నువ్వు కూడా తెలంగాణకు సంబంధించిన మాజీ మంత్రివే కదా, నిన్నెందుకు బాధ్యుని చేయకూడదు? అంటే ఈ క్వశ్చన్ అడిగితే ఏమన్నా లాజిక్ ఉంటుందా? అట్లాగే వీళ్ళు పెట్టే ట్వీట్లకి వీళ్ళు అల్లు అర్జున్ని చేస్తున్న సపోర్ట్ చూస్తుంటే దానికి కూడా లాజిక్ లేదు. అంబటి రాంబాబుకి ఏమి సంబంధం అండి? అవునవును. హైదరాబాద్ తెలంగాణలో జరిగిన సంఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తే అంబటి రాంబాబుకి ఏం సంబంధం? అదే ఇప్పుడు అందరూ అడిగేది. ఇప్పుడు ఉదయం నుంచి జరుగుతున్న హైడ్రామాలో సినీ ఇండస్ట్రీ నుంచి ఒకటి స్పందించలేదు ట్విట్టర్ లో. రాజకీయంగా మరి ఇటు టీఆర్ఎస్ అటు వైసీపీ ఎందుకు భుజాలు నడుపుకుంటూ అర్థం కావట్లేదు. ఈ అంబటి రాంబాబు ఓకే, ఈ మహిళ మరణించిన సంఘటనలో అంబటి రాంబాబు, కేటీఆర్ బాధ్యత తీసుకుంటారా? కనీసం ఖండించారా? వాళ్ళు ఖండించారా? ఆ రోజు కనీసం స్టేట్మెంట్ ఇచ్చారా? బండి సంజయ్, కేటీఆర్, లేకపోతే అంబటి రాంబాబు? ఇప్పుడు ఆ రోజు ఎవరో అక్కడ బెనిఫిట్ షోలు ఇవ్వట్లేదు పర్మిషన్ అని, అల్లు అర్జున్ షోలు ఏది పుష్ప 2 ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ కానివ్వకుండా మేము ఆడిస్తామని చెప్పి మళ్ళీ అదే అంబటి రాంబాబు ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్. సగం అర్జున్ని ఈ శిల్పా రవి, లేకపోతే అంబటి రాంబాబు, ఈ లక్ష్మీ పార్వతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో అంటగాగటం వల్ల శనిపెట్టినట్టు. అప్పటిదాకా చక్కగా ఉన్నాడు అతను, బాగా ఎదిగాడు, మంచి స్థానం, ఇవాళ పాన్ ఇండియా అయ్యాడు. ఎప్పుడైతే ఈ వైసీపీ వాళ్ళతో కలిసి నడిచాడో చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు డేవిస్ గారు. అసలు బెనిఫిట్ షో వేయించారు, ప్రీమియర్ షో వేశారు ఏపీలో. అసలు సినిమా రిలీజ్ కానీ టికెట్ల పెంపు విషయంలో కానీ ఎక్కడ ఎటువంటి అడ్డంకులు లేవు, చాలా క్లియర్ గా ఉంది. కానీ మళ్ళీ ఎందుకు రాజకీయ రంగం బులుపుతున్నారు? అంటే తెలంగాణలో కూడా ఇచ్చారు, రేవంత్ రెడ్డి ఇచ్చాడు, అక్కడ చంద్రబాబు ప్రభుత్వము ఇచ్చింది. అప్పుడు మరి లక్ష్మీపార్వతి గమ్మునుందే, అంబటి రాంబాబు గమ్మునుండారు. అప్పుడు రేవంత్ రెడ్డిని చంద్రబాబుని మరి మాట్లాడలేదు వీళ్ళు. ఇప్పుడు ఇవాళ ఫిలిం సెలబ్రిటీ అరెస్ట్, రేపు పొలిటికల్ సెలబ్రిటీ అరెస్టా? అంతేగా, క్వశ్చన్ మార్కేగా. ఇవాళ సినిమా హీరో అరెస్ట్ అయ్యాడు, రేపు పొలిటికల్ హీరో అరెస్ట్ అవ్వబోతున్నాడా? ఎందుకంటే ఆయన ట్వీట్ పెడుతున్నాడు. ఏది ఇప్పుడు ఈ అరెస్టు ఆల్రెడీ అదేదో GHMC కేసు ఏదో ఉంది, ఫార్ములా ఈ రేసా, ఫార్ములా ఈ రేసులో ఆయన అరెస్ట్ అంటున్నారు. అసలు ఆయనకి ఏదో అరెస్ట్కి గవర్నర్ కూడా ఆమోదం చెప్పారని మరి మీడియాలో మనం చూస్తున్నాం. ఏది కేటీఆర్ అరెస్ట్ ఫార్ములా ఈ రేసులో ఎంత, 45 కోట్లు ఎంతో ఉంది, 45 కోట్లు. అందులో అరవింద్ కుమార్ ఎవరో ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. ఆల్రెడీ అతనేదో వాంగ్మూలం ఇచ్చేసినట్టున్నాడు, అరవింద్ కుమార్ అప్రూవర్ అయిపోయినట్టున్నాడు. ఇవాళ రేపో కేటీఆర్ అరెస్ట్ అంటున్నారని చెప్పి ఇవాళ అల్లు అర్జున్ అరెస్ట్ ఖండిస్తున్నాడా? ఇంకా ఉంది కదా, ఆయన అప్పుడే ఎక్కడైంది అంటే. ఒకటి ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఎవరు అరెస్ట్ అయితే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారంట. అది కూడా కేటీఆరే చెప్పాడు. ఏది కవిత అరెస్ట్ అయినప్పుడు ఏమో అక్కడ చంద్రబాబు జైల్లో పెట్టారు, ఆయన సీఎం అయ్యాడు. అంతమంది జగన్ కూడా జైల్లో పెట్టారు, ఆయన సీఎం అయ్యాడు. రేవంత్ రెడ్డిని మేము జైల్లో పెట్టించాం, అతను సీఎం అయ్యాడు. మా అమ్మాయి కూడా అన్నట్టుగా అన్నాడు. ఏది కవిత అరెస్ట్ లో. ఇప్పుడు మరి అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు కదా, ఇప్పుడు ఈయన ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు? తెలంగాణకు అవుతాడా, లేకపోతే ఆంధ్రప్రదేశ్కి అవుతాడా, లేకపోతే పాన్ ఇండియాకి అవుతాడా? ఇప్పుడు అది కాదు కదా. తను ఆ రోజు కేటీఆర్ కూడా ఏమన్నాడు, ఏముంది అరెస్ట్ చేస్తే జైలుకి వెళ్తా, అక్కడేదో రాసుకుంటా, శుభ్రంగా ట్రిమ్ అవుతా, బయటకు వచ్చి పాదయాత్ర చేస్తాను ఏదో అన్నాడు. ఇవన్నీ కూడా ఏంటంటే ఇది కేసుని కేసుగా చూడాలి, అరాచకాన్ని అరాచకంగా చూడాలి, జరిగిన ట్రాజడీని ట్రాజడీగా చూడాలి, మానవీయంగా స్పందించాలి తప్ప దీనిలో మీరు రాజకీయం చేయటం, ఏదో పేలాలు ఏరుకుంటారంటారు, అది తప్పు కదా. ఇది మొత్తానికైతే అల్లు అర్జున్ ఎపిసోడ్లో
బాధ్యతారాహిత్యమే ఎక్కువ కనిపిస్తుంది. దీనికి రాజకీయ రంగు పులవటం అనేది దారుణం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చర్చలో పాల్గొన్న డివిఎస్ గారికి, సత్యమూర్తి గారికి నమస్కారం సార్. నమస్కారం.